Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line అన్న స్ట్రైట్ లైన్ లో వచ్చేసి ఎల్ఎక్యూస్ నేర్చుకుంటున్నాం కదా. ఇంకా సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ రిలేటెడ్ క్వశ్చన్ లో ఇది లాస్ట్ వన్ అన్న. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x plus 2y is equal 0, 4x plus 3y minus 5 is equal 0 and 3x plus 5 is equals to 0. ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్స్ని అప్లై చేస్తూ వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బిఫోర్ క్వశ్చన్స్ ఎలా సింప్లిఫై చేసామో సేమ్ యాజ్ యూజువల్ అలానే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకుందాం. డయాగ్రామ్ వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట ప్రొసీజర్ అనేది. అందుకని నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ సైడ్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? టూ యాంటీ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్థో సెంటర్ ఈజ్ డినోటెడ్ బై ఓ. ఓకేనా? ఓతో డినోట్ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సైడ్స్ని అప్లై చేస్తూ ఏబిసి అనే వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేస్తే బి పాయింట్ వస్తుంది, 2 and 3 సాల్వ్ చేస్తే సి పాయింట్, 3 and 1 సాల్వ్ చేస్తే ఏ పాయింట్. ఓకేనా? సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో సేమ్ యాజ్ యూజువల్ వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది సేమ్ మెథడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ సాల్వింగ్ 1 and 2 ఫస్ట్ గివెన్ కండిషన్స్ నోట్ చేసుకుందాం. ఓకేనా? గివెన్ కండిషన్స్ ఏంటన్నా ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ x plus 2y is equals to 0. This is equation number 1. And second one is 4x plus 3y minus 5 is equals to 0. This is equation number 2. And the third one is 3x plus y is equals to 0. This is equation number 3. Okay na? ఇప్పుడు ఏం చేయాలన్నా మనం ఈక్వేషన్స్ 1 and 2 సాల్వ్ చేయాలి. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 యొక్క కోఫిషియన్స్ ఏంటన్నా 2y కోఫిషియెంట్ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు నాన్న. ఇక్కడ కోఫిషియన్స్ ఉంటే కన్సిడర్ చేయాలి, లేకపోతే దాని ప్లేస్లో ఏం తీసుకోవాలంటే 0 అనేది తీసుకోవాలి. ఓకేనా? చాలా గుర్తుపెట్టుకోండి. చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలానే మిస్టేక్స్ చేస్తారు. 0 లేదు కాబట్టి 0 కాకుండా వేరే నెంబర్ తీసుకుంటారు. ఓకేనా? లేదంటే వైనే 2 టర్మ్గా తీసుకోవడం, ఎక్స్నే 2 టర్మ్గా తీసుకోవడం, అలాంటి మిస్టేక్స్ చేయొద్దు నాన్న దయచేసి. ఓకేనా? ఇక్కడ y కోఫిషియంట్ ఈజ్ 2, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 అండ్ x కోఫిషియంట్ ఈజ్ 1, అగైన్ y కోఫిషియంట్ ఈజ్ 2 అండ్ సెకండ్ ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్ ఈజ్ 3, కాన్స్టెంట్ ఈజ్ -5, x కోఫిషియంట్ ఈజ్ 4, y కోఫిషియంట్ ఈజ్ 3. x బై ఏంటన్నా 2 5s are 10 మైనస్ ఉంది కాబట్టి -10. ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0. సో రాయాల్సిన ప్రాబ్లం లేదు. y 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, రాయాల్సిన అవసరం లేదు. మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 1 into 5 is 5. Constant 1 by 1 into 3 is 3. 2 into 4 is 8 minus 8. And that means x comma y is equals to manaki minus 10 by 3 minus 8 is minus 5. Minus 10 by minus 5. And y value is 5 by minus 5. Okay na? Then simplify cheste em ostadi. Minus minus get cancel. 5 1s are 5 2s are 5 into 5 get cancel. ఓకేనా? x comma y is equals to ఇక్కడ వచ్చేసి 2 comma -1. ఈ పాయింట్ వచ్చేసి ఏంటన్నా మనకి 1 and 2 సాల్వ్ చేసాం కాబట్టి బి పాయింట్ ఈస్ 2 comma -1. ఓకేనా? ఇప్పుడు అగైన్ ఏం చేయాలన్నా మనం సాల్వింగ్ 2 and 3. సాల్వింగ్ 2 and 3. 2 3ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 2 కోఫిషియంట్ ఏంటన్నా మనకి 3 -5 4 3. థర్డ్ ఈక్వేషన్ యొక్క y కోఫిషియంట్ ఈజ్ 1, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, x కోఫిషియంట్ ఈజ్ 3, y కోఫిషియంట్ ఈజ్ 1. x బై 3 ఇంటూ ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0. నో ప్రాబ్లం, రాయాల్సిన అవసరం లేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5, ఎందుకంటే ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి. -5 ఇంటూ 3 ఈజ్ -15. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. నో ప్రాబ్లం. నెక్స్ట్ కాన్స్టెంట్ 4 into 1 is 4, 3 into 3 is 9. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -9. ఇప్పుడు x comma y is equals to 5 by 4 minus 9 is -5. 5 by -5 and -15 by -5. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా 5 1s are 5,
5 1s are 5, minus minus get cancel, 5 3s are. అంటే x comma y is equals to minus 1 comma 3. ఈ పాయింట్ ఏంటన్నా మనకి మైనస్ 1 comma 3 is C point. ఓకేనా. నెక్స్ట్ సాల్వింగ్ 3 and 1. Solving 3 and 1. Solving 3 and 1. ఓకేనా. 3 ఈక్వేషన్ 3 యొక్క కోఫిషియంట్ ఈస్ 1, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, x కోఫిషియంట్ ఈస్ 3, y కోఫిషియంట్ ఈస్ 1. ఈక్వేషన్ 1 యొక్క కోఫిషియంట్ ఈస్ 2 0 1 2. ఓకేనా. x by 0, సో నో ప్రాబ్లం, రాయాల్సిన అవసరం లేదు. y by 0, నెక్స్ట్ కాన్స్టెంట్ బై 6 minus 1. అంటే x వాల్యూ y వాల్యూ డినామినేటర్ టర్మ్స్ ఇక్కడ జీరోస్ కదా, ఇక్కడ మనం x కామా y వాల్యూ రాస్తే ఏమొస్తుంది మనకి 0 0. ఏ పాయింట్ ఈజ్ 0 0. ఓకేనా. ఏ పాయింట్ ఈజ్ 0 0. ఇక్కడ 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం, 3 వర్టిసెస్. ఈక్వేషన్స్ని అప్లై చేస్తూ 3 వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ నుండి ఏం చేయాలంటే మనము బిఫోర్ క్వశ్చన్స్లలో ఎలా నేర్చుకున్నాం వర్టిసెస్ ఇస్తే ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని, అదే మెథడ్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకేనా. ఇక్కడ ఏంటన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. స్లోప్ ఆఫ్ ఏబి అనే పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. స్లోప్ ఆఫ్ ఏబి ఫార్ములా ఈస్ m is equals to y2 minus y1 by x2 minus x1. ఓకేనా. y2 minus y1 by x2 minus x1 is అంటే AB point, A అనే point is x1 y1. A is 0 0, that means x1 y1. ఓకేనా. అండ్ B point ఏనా 2 minus 1, that means x2 y2. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. m is equals to y2 means minus 1, y1 means 0 by x2 means 2 minus 0, that means minus 1 by 2. This is స్లోప్ ఆఫ్ ఏబి. ఏబి అనేది దేనికి పర్పెండిక్యులర్ ఉంది, ఇక్కడ ఏబిసి అనుకున్నాం కదా నాన్న, ఇక్కడ డిఈ అని కన్సిడర్ చేసుకోండి. ఓకేనా. ఏబి పర్పెండిక్యులర్ టు సిడి. ఓకేనా. ఏబి పర్పెండిక్యులర్ టు సిడి. దట్ మీన్స్ సిడి స్లోప్ ఏమవుతుంది నాన్న, రెసిప్రోకల్. ఓకేనా. దట్ ఇంప్లైస్ సిడి ఈజ్ ఈక్వల్స్ అంటే దట్ మీన్స్ m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 by m. అంటే m అనేది ఏమొచ్చింది మనకి మైనస్ 1 by 2, దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది 2. ఓకేనా. ఇప్పుడు స్లోప్ ఏం కలిగిందమ్మా మనకి 2 అనే పాయింట్, 2 అనేది పర్పెండిక్యులర్ స్లోప్ కలిపి హ్యావింగ్ ద పాయింట్ ఈ సి మైనస్ 1 3, అంటే దట్ మీన్స్ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సిడి ఈక్వేషన్ ఈజ్ y minus y1 is equals to minus 1 by m into x minus x1. x1 y1 point is C point nana. x1 y1 is equals to minus 1 3. Substitute change. y minus y1 means 3 is equals to slope is 2. x minus x1 is minus half minus plus 1. Okay na. Multiply చేస్తే y minus 3 is equals to 2 into x is 2x. 2 into 1 is 2. ఈ ఎల్హెచ్ఎస్ టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిద్దాం. ఓకేనా. అప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కదా మనకి. ఓకేనా. వాల్యూ చేంజ్ అయితే నోట్ చేసుకోండి. పాయింట్స్ నోట్ చేసుకున్నారు కదమ్మా. వర్టిసెస్ మీరు సింప్లిఫై చేయగానే వచ్చిన వాల్యూస్ డయాగ్రామ్లో నోట్ చేసుకున్నారు అనుకోండి, ఈజీగా ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఈజీగా వస్తుంది మీకు. ఓకేనా. ఇక్కడ మనకి ఏమొచ్చింది నాన్న, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తున్నాం. 2x ప్లస్ 2, ఇక్కడ పాజిటివ్ y కాబట్టి మైనస్ y, మైనస్ నెగిటివ్ 3 కాబట్టి పాజిటివ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x y టర్మ్ మైనస్ y ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ 1 2 3 అనేది ఆల్రెడీ అది క్వశ్చన్లో నుండి మనం కన్వర్ట్ చేసుకున్నాం. మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ ఈజ్ 4th ఈక్వేషన్. ఇప్పుడు ఒక టాంజెంట్ ఈక్వేషన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్ ఆఫ్ బీసీ. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ బీసీ, slope of BC, m is equals to y2 minus y1 by x2 minus x1. B point is x1 y1 2 minus 1 is equals to x1 y1, and C point is x2 y2 means minus 1 3 is equals to x2 y2. Okay na. Formula substitute చేయండి. y2 means 3, y1 means minus half minus plus 1 by
x2 మీన్స్ x2 వాల్యూ ఏందన్నా ఇక్కడ -1, x1 ఈస్ 2, ఫార్ములాలో -2 ఉంది కాబట్టి -2. దట్ మీన్స్ 3 + 1 ఈస్ 4 బై -1 - 2 ఈస్ -3. అంటే m ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది నాన్న మనకి -4/3. ఏ స్లోప్ ఇది? బీసీ స్లోప్. మరి బీసీ అనేది దేనికి పర్పెండిక్యులర్ గా ఉంది? బీసీ పర్పెండిక్యులర్ టు ఏఈ. ఓకేనా? పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ పర్పెండిక్యులర్ టు ఏఈ అంటే దట్ మీన్స్ స్లోప్ ఆఫ్ ఏఈ. స్లోప్ ఆఫ్ ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు అంటే దట్ మీన్స్ m ఈజ్ ఈక్వల్స్ టు -1/m. దట్ ఇంప్లైస్ reciprocal -4/3 means 3/4. 3/4 ఓకేనా? 3/4 అనే స్లోప్ ను పర్పెండిక్యులర్ స్లోప్ కలిగి ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? ఏ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఓకేనా? ఏ పాయింట్ ఈజ్ 0, 0. దట్ మీన్స్ టాంజెంట్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ ఏఈ is equals to y minus y1 is equals to -1/m into x minus x1. x1 comma y1 is equals to 0, 0 అంటే ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఓకేనా? y minus y1 means 0. -1/m is equals to 3/4 into x minus 0. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 4y is equals to 3 into x అంటే 3x. y టర్మ్ RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న మనకి? 3x minus 4y is equals to 0. This is equation number 5. ఓకేనా? కాన్స్టెంట్ అనేది లేదు ఎందుకంటే ఇక్కడ x, y వాల్యూ x1, y1 అనేది ఏమైంది నాన్న మనకి 0, 0కి కన్వర్ట్ అయింది. 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది? 3x minus 4y is equals to 0. ఈ టూ ఈక్వేషన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ ఏ ఆర్థో సెంటర్. ఓకేనా? ఇప్పుడు సాల్వింగ్ ఏం చేయాలమ్మా? సాల్వింగ్ 4 and 5. 4, 5 సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఆర్థో సెంటర్. ఓకేనా? సాల్వింగ్ 4 and 5. 4 and 5. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఫోర్త్ ఈక్వేషన్ is 2x minus y plus 5 is equal 0. y coefficient is -1, constant is 5, x coefficient is 2, y again y coefficient is -1. ఫిఫ్త్ ఈక్వేషన్ యొక్క కోఫిషియంట్ ఏంటమ్మా? y coefficient is -4, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 కన్వర్ట్ చేయాలి. x coefficient is 3 and again y coefficient is -4. x by -1 into anything into 0 is 0. సో రాయాల్సిన ప్రాబ్లం లేదు. 4 5s are 20. minus +20 ఎందుకంటే ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి అడిషనల్గా మైనస్ ఉంది కాబట్టి y by 5 3s are 15. ఎనీథింగ్ ఇంటూ 0 is 0. నో ప్రాబ్లం. 1 by 2 4s are 8. మైనస్ ఉంది కాబట్టి -8. 1 into 3 is 3. అడిషనల్గా ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -, ప్లస్. ఓకేనా? 3 into 1 is 3 ప్లస్ 3. x, y is equals to ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది నాన్న? x వాల్యూ is 20 by -8. -8 plus 3 is -5. y value is 15 by -5. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఇక్కడ? 5 1s are 5 4s are 5 1s are 5 3s are అంటే దట్ మీన్స్ x, y is equals to -4, -3. దిస్ ఈస్ ఆర్థో సెంటర్. ఈక్వేషన్ ఆఫ్ ట్రయాంగిల్ ABC యొక్క ఆర్థో సెంటర్ ఈస్ -4, -3. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ నాన్న. నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ అవే క్వశ్చన్స్. మీకు ఎగ్జామ్లో ఏవైతే దిగుతాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్ నాన్న. నా వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రొసీజర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను డయాగ్రామ్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నోట్ చేసుకోండి. మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కనుక నేర్చుకున్నట్లయితే మీకు స్ట్రైట్ లైన్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా నా వీడియోస్ కనుక అన్నీ వినండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.